సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధిత మంత్రి కానీ కనీసం కుటుంబాలని పరామర్శించడానికి రాకపోవటం శోచనీయమని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను. మరొక వైపున మొక్కుబడిగా 5 లక్షలు ఇస్తున్నామని చెప్పని, ఇంకొక 5 లక్షల గురించి పరిశీలిస్తున్నామని చెప్పని ప్రకటించడానికి కూడా చాలా తీవ్రంగా తప్పుపడుతున్నామని చెప్పని కూడా పేర్కొంటా ఉన్నాం. ఈ సంఘటన తర్వాత 1 కాదు 2 ఈ రకంగా 3 సంఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవకుండా మొద్దు నిద్ర లేవకుండా వాళ్ళు అదే రకంగా మరి కొనసాగుతూ పోతూ ఉంటే మాత్రం ఈరోజు రామంతపూర్ కదిలింది, యాదవ్ సంఘం కదిలింది, పద్మశాలి సంఘం ముందుకొచ్చింది, రెడ్డి సంఘంతో పాటు అనేక కుల సంఘాలు కూడా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా జరిగినటువంటి ఒక శోభాయాత్రలో జరిగినటువంటి ఒక దుర్ఘటనకి మద్దతుగా ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చినటువంటి తరుణంలో తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పని నేను పేర్కొంటాను.